హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా అసలు డేటా డ్రివెన్ టెస్టింగ్ అంటే ఏంటి, డేటా డ్రివెన్ టెస్టింగ్ అపాచీ పిఓఐతో ఎలా చేయాలి, అండ్ అపాచీ పిఓఐ అంటే ఏంటి, అండ్ మేవెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో దాంట్లోకి అపాచీ పిఓఐ డిపెండెన్సీస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా డ్రివెన్ టెస్టింగ్? సో అసలుకి డేటా డ్రివెన్ టెస్టింగ్ అంటే ఏంటి? సో డేటా డ్రివెన్ టెస్టింగ్ అంటే ఏం లేదు guys. సో మనకి దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో డేటా డ్రివెన్ టెస్టింగ్ అనేది ఫ్రమ్ ఎక్సెల్ చేసుకోవచ్చు, సిఎస్వి ఫైల్స్ ద్వారా చేస్తారు, అండ్ డేటాబేస్ టేబుల్స్ ద్వారా చేస్తారు. సో మనం ఈ వీడియోలో మనం ఎక్సెల్ ద్వారా ఎలా చేస్తామో చూద్దాం గైస్. సో డేటా డ్రివెన్ టెస్టింగ్ ఫ్రమ్ ఎక్సెల్ మనం ఈ వీడియోలో చూస్తాం గైస్. సో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్. సో ఒక మెయిల్ సైన్ అప్ పేజ్ సినారియోని మనం ఆటోమేట్ చేయాలంటే, సో ఈ సినారియోని మనం ఆటోమేట్ చేయాలంటే మనం దీంట్లోకి టెస్ట్ డేటా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనం పాస్ చేయాల్సి వస్తుంది. సో మనం కావాలంటే మనం ఈ టెస్ట్ డేటాని హార్డ్ కోడెడ్ వాల్యూస్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. బట్ డేటా డ్రివెన్ టెస్టింగ్లో ఏంటంటే ఈ టెస్ట్ డేటాని హార్డ్ కోడెడ్ వాల్యూస్లా కాకుండా మనం టెస్ట్ డేటాని ఎక్సెల్ ఫైల్ ద్వారా మనం దీంట్లోకి పాస్ చేసుకోవచ్చు గైస్. సో అది మనం అపాచీ పిఓఐ యూస్ చేసి చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం అపాచీ పిఓఐ అంటే ఏంటో చూద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అపాచీ పిఓఐ? అపాచీ పిఓఐ. సో అపాచీ పిఓఐ అంటే ఏం లేదు గైస్. అపాచీ పిఓఐ వచ్చేసి ఒక ఓపెన్ సోర్స్ జావా లైబ్రరీ. సో మనకి అపాచీ ఫౌండేషన్ వాళ్ళు అపాచీ పిఓఐ అనే ఒక ఏపీఐని మనకి అవైలబుల్లో ఇచ్చారు గైస్. సో ఈ అపాచీ పిఓఐ వల్ల యూజ్ ఏంటంటే గైస్, మెయిన్గా మన దగ్గర ఉన్న ఎక్సెల్ డేటాని, మన దగ్గర ఉన్న ఎక్సెల్ ఫైల్ని అండ్ జావా టెస్ట్ కేసెస్కి ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాం గైస్. ఈ కనెక్షన్ సెట్ చేయడం వల్ల మనం ఏంటంటే మన ఎక్సెల్లో ఉన్న డేటాని మనం జావా టెస్ట్ కేసెస్లోకి రీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం జావా టెస్ట్ కేసులో ఉన్న టెస్ట్ డేటాని ఇఫ్ ఇన్ కేస్ మనం రైట్ చేయాలనుకున్నా కానీ మన ఎక్సెల్ షీట్లోకి రైట్ చేయొచ్చు గైస్. సో మనకి అపాచీ పిఓఐలో చాలా క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి గైస్. సో ఆ క్లాసెస్ యూజ్ చేసుకొని మనం రైట్ చేయాలన్నా కానీ రీడ్ చేయాలన్నా కానీ అన్ని ఫంక్షన్స్ అనేవి వాటిని యూజ్ చేసుకొని చేస్తాం గైస్. అపాచీ పిఓఐ అన్నా కానీ డేటా డ్రివెన్ అన్నా కానీ బ్రీఫ్గా అంతే గైస్. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ వీడియోలో మేవెన్ ప్రాజెక్ట్ యూజ్ చేయబోతున్నాం గైస్. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేవెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. దానికి ఎక్లిప్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫైల్ లోపలికి వెళ్ళి న్యూ అండ్ అదర్స్లోకి వెళ్ళి ఇక్కడ మేవెన్ కింద మేవెన్ ప్రాజెక్ట్ అని ఉంది. సో దానికి నెక్స్ట్ కొట్టుకొని అగైన్ నెక్స్ట్. సో వన్స్ ఇక్కడ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అవన్నీ లోడ్ అయిన తర్వాత సో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది గైస్. సో అవి ఇంకా లోడ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అన్నీ కూడా లోడ్ అయిపోయినాయి గైస్. సో ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫిల్టర్లో మేవెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అని టైప్ చేసుకుని క్విక్ స్టార్ట్. సో ఇందులో వర్షన్ 1.1 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో అగైన్ నెక్స్ట్. వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ గ్రూప్ ఐడి కూడా మనమే ఇచ్చుకోవాల్సి వస్తుంది గైస్. సో ఆర్టిఫాక్ట్ ఐడి అనేది ఏంటంటే మనం ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం. నేను శాంపుల్గా డేటా డ్రివెన్ అని ఇస్తున్నాను ఇక్కడ. సో వన్స్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి ఇచ్చుకున్న తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేస్తాం గైస్. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి. వన్స్ ఇది కానీ రిఫ్రెష్ చేసుకున్నామంటే సో ఇక్కడ లోపల అన్నీ కూడా ఫోల్డర్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో ఇందులో మనం pom.xmlలో చూసుకుంటే సో ఇక్కడ అన్నీ కూడా మనకి డిఫాల్ట్గా ఇక్కడ డిపెండెన్సీస్ అనేవి యాడ్ చేస్తున్నారు.
సో మనం అపాచీ పిఓఐ యొక్క డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది గైస్ ఇక్కడ. సో ఆ డిపెండెన్సీస్ యూజ్ చేసుకునే మన ఎక్స్టర్నల్ ఎక్సెల్ని జావా టెస్ట్ కేసెస్తో కనెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఇందులో మనకి రెండు డిపెండెన్సీస్ యూజ్ అవుతాయి గైస్. ఒకటి అపాచీ పిఓఐ ఒకటి, ఇంకోటి అపాచీ పిఓఐ ఓఓఎక్స్ఎంఎల్. సో రెండు డిపెండెన్సీస్ మనకి యూజ్ అవుతాయి గైస్. సో ఈ డిపెండెన్సీస్ని కూడా మన పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో యాడ్ చేసుకుందాం. సో అది ఎలా యాడ్ చేయాలంటే, సో ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఎంవిఎన్ రిపాజిటరీ అని టైప్ చేయండి గైస్. మేవెన్కి సంబంధించిన రిపాజిటరీ అంతా కూడా డిపెండెన్సీస్ అన్నీ కూడా మనకి మేవెన్ రిపాజిటరీస్లోనే ఉంటుంది గైస్. సో కాబట్టి ఏ డిపెండెన్సీ కావాలన్నా కానీ మనకి ఈజీగా ఈ రిపాజిటరీ నుంచి మనం తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేద్దాం అపాచీ పిఓఐ అండ్ సర్చ్. సో ఫస్ట్ వచ్చింది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఈ డిపెండెన్సీని మనం కాపీ చేసుకొని మన డిపెండెన్సీ స్టాక్ కింద పేస్ట్ చేద్దాం గైస్. మనకి ఒక డిపెండెన్సీ మనం యాడ్ చేసేసాం. సో ఇంకో డిపెండెన్సీ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ అపాచీ పిఓఐ ఓఓఎక్స్ఎంఎల్ అని టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే సో ఫస్ట్ వన్ గైస్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో లేటెస్ట్ వర్షన్ నెక్స్ట్ కాపీ చేసుకొని మన డిపెండెన్సీ ట్యాగ్ కింద పేస్ట్ చేసేసుకుందాం. సో వన్స్ డిపెండెన్సీస్ యాడ్ చేసేసుకున్న తర్వాత సేవ్ చేస్తే, సో సేవ్ చేసుకున్న తర్వాత, సో వన్స్ సేవ్ అయిన తర్వాత సో ఈ మేవెన్ డిపెండెన్సీస్ కింద మనం చూసుకుంటే అన్ని జార్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయినాయి గైస్. సో అదే మనం మేవెన్ ప్రాజెక్ట్ అనేది కానీ యూజ్ చేయకపోతే ఈ జార్ ఫైల్స్ అన్నీ కూడా మనం సపరేట్గా గూగుల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన క్లాస్ బిల్డ్ పాత్లో మనం సపరేట్గా ఎక్స్టర్నల్ జార్స్ కింద మనం దాంట్లో మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం చేయకుండా సింపుల్గా మేవెన్ ప్రాజెక్ట్ వల్ల ఈ డిపెండెన్సీస్ అన్నీ ఇవన్నీ కూడా జార్ ఫైల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతున్నాయి. సో ఇవి యూజ్ చేసుకొని మనం మన ఎక్సెల్ని ఎలా రీడ్ చేయాలి, రైట్ చేయాలో చూద్దాం గైస్. ఈ వీడియో కిందే గాయస్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సెల్ డేటాని జావా టెస్ట్ కేసులోకి ఎలా తీసుకొని రావాలో చూద్దాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్కి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు మన నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.